హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎక్కడికి వచ్చామంటే చింతలు నూకాలంతల గుడికి వచ్చాము. అక్కడ కాళ్ళు అయితే అందరం కడిగేసుకుంటున్నాం. కాళ్ళు అయితే కడిగేసుకున్నాక కాగడాలు అయితే వేసేసాం. మేము 6 కాగడాలు అయితే వేసేసాం. మాకు షుగర్ అయితే తిప్పట్నా చూడండి. కాగడాలు వేసేసాక కోడి పిల్లలు దిష్టి అయితే తీయించుకోవడానికి వెళ్ళాం. వరుసగా పిల్లలందరికీ తీసేస్తున్నాడు. అక్కి చూడండి, నేను, సాయి, కిశాంత్ అలా అందరము చేయించేసుకున్నాం. ఇక్కడైతే కళ్ళు దిష్టి తీయించుకుంటున్నాం. ఫస్ట్ అయితే మా పెద్దమ్మాయి తీయించుకున్నాడు. తర్వాత మా పెద్దత్త దొరగాడు, చరణి, వరం, నేను, మా పెద్దమాయ మా అమ్మని యూట్యూబర్ అని అందరికీ చూపించుతున్నాడు. ఆ వెనక ఉన్న వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నాడు. మా డాడీ సాయి కూడా తీయించుకున్నాడు. ఇక్కడ నమ్మలికతో ఆశీర్వదిస్తున్నాడు కదా, వాళ్ళకి మా డాడీ అయితే డబ్బులు ఇచ్చాడు. మా డాడీ ఇచ్చింది సరిపోక మా చిన్నమ్మాయిని కూడా అడిగేశారు. మా చిన్నమ్మాయి ఏమో ఇచ్చారు. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా కొట్టేసాం. ఇప్పుడైతే లైన్లో నిల్చున్నాం. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. మీరు చూడండి, అమ్మవారిని చూడండి. మీరందరూ వెళ్ళొచ్చేసారా ఫ్రెండ్స్? అయితే కామెంట్ చేయండి. దండం పెట్టుకుని అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ అయితే గంగరెద్దు ఉంది, క్యూట్గా బాగుంది. అతనే డబ్బులు అడిగారు. మా డాడీ సాయికి ఇచ్చారమ్మని, ఇవ్వను అని ఏడ్చేసింది. అప్పుడు మా కిషాంత్ గారు ఇచ్చేశారు. ఇప్పుడైతే చెప్పులు వేసుకుని తీర్థమంట తిరుగుతున్నాం. ఫస్ట్ మా పెద్దమాయ పెద్దత్త ఎక్కడికి తీసుకెళ్ళారో తెలుసండి? బఠానీ తినడానికి. అదేమో వేరువేరుగా ఉండి కాలిపోతుంది. అయినా సరే మా దొరగా తినేస్తున్నాడు. ఎలా తింటున్నాడో చూడండి. మేమైతే బఠానీ తినేసాక పిల్లలందరం కోడైతే ఎక్కాం. చాలా బాగుంది. చెప్పండి. ఎక్కడ ఉన్నట్టు ఇక్కడైతే జంపింగ్ ఎక్కాం. పాపం మా దర్గా చూడండి ఎలా పడిపోతున్నాడో.
పెద్దత్త మా చిన్నత్త చూడండి గింగులు ఎలా వేస్తున్నారు. వేసారు కానీ ఒక్కరికి కూడా పర్లేదు. 50 రూపాయలు వెయిట్ చేశారు. ఇదే లాస్ట్ ట్రైన్ ఎక్కేసాం. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాం మేమైతే. మీరు ఎలాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తే కామెంట్ చెయ్యండి. మేము ఇక్కడైతే అచ్చుకొని వేసుకుని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక పుచ్చకాయ ముక్కలు కనిపించినాయి. అవి కొనేసుకుని తినేసాం. మా దొడ్గారు చూడండి కళ్ళజోడు ఎలా పెట్టుకున్నాడో. మా దొడ్గారు వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా బాగా పెట్టుకుందండి. ఒకసారి చూడండి. ఇక్కడ జీడి చూడండి ఎలా తయారు చేస్తున్నారో. చూసి కొద్దులు చూడాలనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం. మా పెద్దకి బిర్యానీ ఆకలి అయితే వేస్తుందంట. రావులపాలెం రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. బిర్యానీ చికెన్ లాలీపాప్ అయితే తినేసి వచ్చేసాం ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.